బ్లడ్ టెస్ట్ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే నేనైతే నాకు చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అన్ని చూశాను. బ్లడ్ టెస్ట్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి, కానీ స్కానింగ్లో మాత్రం నాకు పీసీఓడి అని తేలింది. స్కానింగ్ రిపోర్ట్ చూసిన దగ్గర నుంచి ఫుల్ భయపడుతున్నాను నేనైతే. అసలు ఇలాంటిది ఎవరికి మా ఫ్యామిలీలో లేదు కదా, నాకెందుకు ఇట్లా పీసీఓడి అని వచ్చింది, అసలు ఇదేంటి అని చాలా భయపడ్డాను. కానీ తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చూసి మరేం పర్వాలేదు, పీసీఓడి కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ టాబ్లెట్స్తో మనం క్యూర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, నేను టాబ్లెట్స్ ఇస్తాను, మరేం భయపడుకు అని మేడం చెప్పారు. సో మేడం మాటలు విన్న తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఈ పీసీఓడి ఎప్పుడు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అని అడిగితే మేడం నాకు ఒకటే ఆన్సర్ ఇచ్చారు, ఈ పీసీఓడి అనేది వెంటనే తగ్గిపోదు, అట్ ద సేమ్ టైం నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నావు కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తే దానంతటా అదే ఇది తగ్గిపోతుంది, మరేం పర్వాలేదు అని చెప్పారు. సో పెళ్లికి ముందు నుంచే నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాబట్టి సో సైకిల్స్ రెగ్యులర్ అయ్యేలాగా టాబ్లెట్స్ ఇచ్చారు. దాంతో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా స్టార్ట్ చేశారనమాట. మనకి ఎవ్రీ మంత్ సైకిల్లో సెకండ్ డే ఉంటుంది కదా, ఆ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోజు మనకు ఫాలిక్యులర్ స్టడీ చేస్తారనమాట. అంటే మనకి ఆ మంత్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎంత క్వాలిటీ బాగుంది వాటిది అని, సో దట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా అని ఆ మంత్లో చెప్తారనమాట. అలా కంటిన్యూస్గా మేడం నాకు 3 months పాటు టాబ్లెట్స్ ఇచ్చారు. రెగ్యులర్గా ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసేవాళ్ళు అనమాట. మనకి సెకండ్ డే, 6th డే, 14th డే ఇట్లా ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తారు, మనకి ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉంది అని, సో ఎగ్ రిలీజ్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఫాలిక్యులర్ స్టడీలో చూస్తారనమాట. కంటిన్యూస్గా 3 months పాటు టాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఎలాంటి రిజల్ట్ లేకపోయేసరికి నేను ఇంకా చాలా భయపడ్డాను, అసలు ఏంటి ఎక్కడుంది ప్రాబ్లమా అని. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈలోపు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.